I love you, Mommy, my dearest Mommy. You make me happy when I am sad. I want to tell you I really love you. When I'm with you, I am so glad. Thank you, Tanvi. You're welcome. Dear Mom, thank you for teaching me for my future life and making sure I'm doing things right. From Tianska, Happy Mother's Day. థ్యాంక్ యూ టియా. You're welcome. హలో ఆల్, అందరూ ఎలా ఉన్నారు? మేము చాలా బాగున్నాం. ఏంటి వీడియో లేట్గా వచ్చింది అనుకుంటున్నారా? అదేనండి, చెప్పా కదా వర్క్ అండ్ లైఫ్ని బ్యాలెన్స్ చేసుకోవాలని. సో నాకు కొన్ని థింగ్స్ ప్రయారిటైజ్ అయ్యాయి లాస్ట్ 2 వీక్స్. సో అవి నేను ప్రయారిటైజ్ చేసుకొని ఈ వీడియోని కొంచెం ఫార్వర్డ్కి పుష్ చేశాను అనమాట. సో ఈ వీడియో ఏంటంటే మేము మా మదర్స్ డేని ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో ఈ ఇయర్ అన్నది. సో మార్నింగ్ లెగిచి రెడీ అయ్యి గార్డెన్లోకి వెళ్ళి ఫ్లవర్స్ తెచ్చుకొని కొంచెం పూజ చేసుకుంటున్నాము. డే అంతా కూడా మంచి వైబ్రేషన్స్తో ఉండాలని. ఇండియా నుంచి దూరంగా ఉండడం వల్ల ఆ వైబ్ మిస్ అవుతాం అనమాట. ఆ టెంపుల్ వైబ్రేషన్స్, ఆ ఎవ్రీడే మన స్ట్రీట్స్లో ఉండే ఆ వైబ్రేషన్సే వేరు కదా. అవి మిస్ అవ్వడం వల్ల కూడా నాకు కూడా ఏదోలా అనిపిస్తుంది. సో ఐ మేక్ ష్యూర్ వి అట్లీస్ట్ ఇంట్లో మేము ఉన్నప్పుడైనా కూడా ఇలా ట్రెడిషనల్గా అన్నీ చేసుకొని ఫాలో అవడానికి ట్రై చేస్తాను. సో కిడ్స్ ఆల్సో విల్ గెట్ అటాచ్ టు ఇట్. సో హారతి తీసుకోవడం అవన్నీ వాళ్ళకి స్టెప్ బై స్టెప్ తెలుసు అన్నమాట. సో దే నో మంత్రాస్, బేసిక్ ప్రేయర్ థింగ్స్ అన్నీ కూడా తెలుసు వాళ్ళకి. సో దట్స్ ఆల్ అబౌట్ అవర్ ప్రేయర్ ఆన్ దట్ డే అండ్ కాఫీ టైమ్. అండ్ వాళ్ళు నాకు స్కూల్లో మదర్స్ డే గిఫ్ట్స్ కొన్నారనమాట. వాళ్ళకి ఎవ్రీ ఇయర్ స్కూల్లో కూడా మదర్స్ డే అప్రోచ్ అవుతుంది అంటే ఇలా స్టాల్స్ పెట్టి గిఫ్ట్స్ అన్నీ సెల్ చేస్తారు. సో ఆ సేల్లో వాళ్ళు నాకు చాలా చాలా మంచి ప్రీషియస్ ఐటమ్స్ తీసుకొచ్చారు. ఐ రియలీ లైక్ దెమ్. చిన్న చిన్న గిఫ్ట్స్ కానీ ఎంతో ప్రీషియస్ నాకు. అండ్ ఆల్సో దే మేక్ ష్యూర్ ఐ యూస్ దెమ్. దే ఆస్క్ మీ, మమ్మ అది వేసుకున్నావా, అది వాడావా మమ్మీ అని. సో మేము బయటకి వెళ్తున్నాము. ఏంటంటే ఇక్కడ లోకల్లో ఒక స్టోర్లో ఇలా ఏమైనా మదర్స్ డే లాంటి స్పెషల్ అకేషన్స్, ఈవెంట్స్ వచ్చినప్పుడు వాళ్ళు ఫ్రీ యాక్టివిటీస్ ప్లాన్ చేస్తారనమాట కిడ్స్కి. సో ఏంటి స్పెషల్ అంటే ఆ రోజు ఫ్రీ డోనట్స్. కిడ్స్ వాజ్ సో ఎక్సైటెడ్ ఫర్ దోస్ ఫ్రీ డోనట్స్. సో అక్కడికి వెళ్తున్నాం అనమాట. ఎవ్రీథింగ్ ఈజ్ 5 minute డ్రైవ్ ఫ్రమ్ అ హోమ్. ఇది లిటిల్ టౌన్ కదా. సో ట్రాఫిక్ ఉండదు, చాలా పీస్ఫుల్ అండ్ కామ్గా ఉంటుందన్నమాట, విచ్ వీ రియల్లీ లైక్. ఈ స్టోర్ ఏంటంటే ఒక హార్డ్వేర్ స్టోర్లా అన్నమాట. ఈ స్టోర్లో ఏంటంటే ఆల్ బిల్డింగ్ మెటీరియల్స్, రెనోవేషన్స్ కావాల్సినవి, వుడ్ అండ్ బార్బిక్యూ మెటీరియల్స్, లైక్ మనకు బార్బిక్యూ చేసుకోవాలనుకుంటే కావాల్సిన చార్కోల్, యాపిల్ వుడ్ అండ్ ఎవ్రీథింగ్ ఉంటుందన్నమాట. అండ్ అవుట్డోర్ సిట్టింగ్ ఫర్నిచర్, ప్లాంట్స్, సీడ్స్, పెయింట్స్, ఎవ్రీథింగ్, ఆల్ హార్డ్వేర్ స్టఫ్ ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది. ఇట్స్ లైక్ వన్ షాప్ టు గో అనమాట మా అందరికీ. బన్నింగ్స్ తెలిసే ఉంటుంటుంది మీరు ఆస్ట్రేలియాలో ఉంటుంటే. ఇట్స్ వెరీ ఫేమస్. సో ఫైనల్లీ వి ఆర్ హియర్. Welcome to Bunnings. Yeah, we're going there. ఇక్కడ ఆ రోజు ప్లాంట్ సేల్ కూడా నడిచిందనమాట. చూసారా ఎంత బాగున్నాయో ప్లాంట్స్ అన్ని. మా గార్డెన్కి కావాల్సిన మోస్ట్ ఆఫ్ ద వెజీ సీడ్లింగ్స్, సీడ్స్ అన్నీ ఇక్కడ తీసుకుంటాం. సో కిడ్స్ ఆర్ ఎక్స్ప్లోరింగ్ దర్ యాక్టివిటీ అబౌట్ మదర్స్ డే. They got their tickets for the free donuts, so they're going to pick them soon. నేను కొనకపోయినా ఒకసారి అలా వెళ్ళి ప్లాంట్స్ చూస్తానన్నమాట. ఇట్స్ మై every time routine thing that I always do when I go to Bunnings.
They are waiting for their free vouchers. We got those 2 beautiful plants for free. అలా నేను స్ట్రోల్ చేస్తున్నాను ప్లాంట్స్ అన్నీ చూస్తూ. అండ్ డోనట్స్ ఆర్ హియర్. ఈ తాతగారు డాల్బీలో ఈ పర్టికులర్ టౌన్లో డోనట్స్కి ఫేమస్ అనమాట. ఐ థింక్ మనం పుట్టక ముందు నుంచి కూడా ఇతను ఈ డోనట్స్ వేస్తూ ఉన్నారు. సో ఎవ్రీ ఈవెంట్కి ఇతన్ని హైడ్ చేసుకుంటారనమాట అందరూ. సో హీస్ డెఫినెట్లీ క్లోజ్ టు హీస్ 80 or 90 years old, బట్ స్టిల్ హీస్ సో యాక్టివ్. మనం చాలా నేర్చుకోవచ్చు ఇలాంటి వాళ్ళని చూసి ఇక్కడ. సో యా, we going into the Bunnings. ఇక్కడ మా పాప కొన్ని ప్లాన్స్ చూపిస్తుంది నాకు. మమ్మీ కెన్ వి బై దిస్ అని. ఇప్పటికి చాలా ప్లాన్స్ మేము కొన్నాం అనమాట. సో ఇంకా వింటర్ వస్తుంది కదా అని నేను నో అమ్మా వీల్ టేక్ ఇన్ స్ప్రింగ్ సీజన్ అని చెప్తున్నాను. కిడ్స్ ఆర్ ప్లేయింగ్. వాళ్ళకి చిన్న చిన్న బుల్లి ట్రాలీస్ కూడా ఉంటాయన్నమాట ఇక్కడ. సో ఇంకెందుకులే డోనట్స్ తినడమే. దే ఆర్ సో స్వీట్. సో కొరియాండర్ ప్లాంట్స్ కోసం వచ్చామన్నమాట. ప్లాంట్స్ కన్నా మేము ఒక స్పెషల్ ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తున్నాం అనమాట ఇంట్లో. ఎందుకంటే కొరియాండర్ పాట్స్లో వేస్తే సరిగ్గా రావట్లేదు. సో వి వర్ ట్రైయింగ్ టు డూ దట్ aquaponics for a long time. So yeah, అందుకే సీడ్స్ తీసుకున్నాను అనమాట. సో ఇట్ టేక్స్ టూ మచ్, ఐ మీన్ సో లాంగ్ ఫర్ మీ టు యూస్ దోస్ సీడ్స్ ఎనీవేస్ బికాస్ ఆఫ్ ఆల్ దీస్ హెక్టిక్ వర్క్ షెడ్యూల్స్ అండ్ ఎవ్రీథింగ్. యా, మ్యాక్సిమం ట్రై చేస్తాను తొందరగా సో చేయడానికి వాటిని. సో కిడ్స్ ఇలా వాళ్ళ ట్రాలీస్తో ఆడుతున్నారు. కొనేదైతే కొంచెమే, బట్ మేము స్ట్రోల్ చేయడం అయితే మాత్రం చాలా ఎక్కువ. They are just waiting for me to check out. చూసారా ఎన్ని వెరైటీస్ ఆఫ్ సీడ్స్ ఉన్నాయో. ఆల్ ఏషియన్ వెజిటేబుల్స్ అన్ని సీడ్స్ అవైలబుల్ ఉంటాయి ఇక్కడ. సో ఐ జస్ట్ టుక్ దోస్ 3 packets of coriander seeds. Checking them out. నా ఫ్లైబైస్ కార్డ్ స్కాన్ చేస్తున్నాను అనమాట. విచ్ ఈజ్ మస్ట్ టు గెట్ దోస్ ఫ్లైబైస్ పాయింట్స్. చిన్న చిన్న సేవింగ్స్. యూ ఆర్ ఆల్ డన్. నెక్స్ట్ ప్లాన్ ఏంటంటే we are going to our friend's home to get some lunch ready. ఏంటంటే మా ప్లాన్ పార్క్కి వెళ్ళి మేము కొన్న క్యాన్వాసెస్ మీద పెయింటింగ్ చేసి లైక్ స్మాల్ ఇట్ ఈస్ యాక్చువల్లీ అన్ప్లాన్డ్ మదర్స్ డే ఈసారి. అప్పటికప్పుడు మేము ప్లాన్ చేసామన్నమాట ఇదంతా. సో యా, we pick the food from here and we go to the park. చూసారా చాలా ఓల్డ్ క్వీన్స్లాండర్ హోమ్ అన్నమాట. తియాకి క్లోజెస్ట్ ఫ్రెండ్ హోమ్ ఇది. వాళ్ళ మమ్మీ నాకు ఫ్రెండ్ అయితే వాళ్ళ పాప తియాకి ఫ్రెండ్.
ఫ్లవర్స్ ఎంత బాగున్నాయి. ఐ కనెక్ట్ టు ద నేచర్ ఎ లాట్. ఎక్కడైనా నాకు ఒక ఫ్లవర్ కనిపించినా, ఏదైనా గ్రీన్గా కనిపించినా, ఐ స్టాప్ బై అండ్ ఎంజాయ్ దట్ బ్యూటీ. Yeah, we are at the park now. My friend Surya pulihora and some chaat prepare చేసిందనమాట. So we're gonna eat that now. కిడ్స్ పార్క్లో తినడం కన్నా వెళ్ళి ఆడుకోవడానికి ఎక్కువ టైం చూపిస్తారనమాట. సో దే వర్ సో ఎక్సైటెడ్ టు ప్లే. బట్ నేను చెప్తున్నాను, నో నో నో, ఫస్ట్ మీరు క్యాన్వాస్ మీద పెయింటింగ్ చేయండి అండ్ దెన్ యూ కెన్ గో అండ్ ప్లే. బిన్ చికెన్, ఇది డాల్బీలో ఉండే మయాల్ క్రీక్ అనమాట. ఈ క్రీక్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. క్రీక్కి ఎడ్జెస్ ఇంకా పార్క్ ఉంటుంది అనమాట. సో ఫైనల్లీ అవర్ ఫ్రెండ్ ప్రశాంత్ ఈస్ హియర్. క్యూట్ రుత్విక్. రుత్విక్ ఈస్ సో షై ఆన్ దట్ డే. యా, దే స్టార్టెడ్ పెయింటింగ్. నేను బొమ్మరిల్లు ఫాదర్ లాగా వచ్చి కొంచెం సజెషన్స్ చేస్తున్నాను అనమాట. దాని ఇండివిజువాలిటీని కొంచెం డిస్టర్బ్ చేస్తున్నాను, జస్ట్ హెల్పింగ్ హర్. బట్ నేను మళ్ళీ రియలైజ్ అయ్యా, ఓకే, గివ్ హర్ సమ్ ఫ్రీడమ్ అని. ఐమ్ జస్ట్ టెల్లింగ్ హర్ హౌ టు అప్లై ఇట్ నీట్లీ అండ్ ఇన్ లెస్ టైమ్. Yeah, I give her some freedom. నేను మళ్ళీ వచ్చి చెప్తున్నాను అనమాట. షీ వాజ్ సో స్ట్రగ్లింగ్ టు స్ప్రెడ్ దట్ బ్లూ పెయింట్. అప్పుడప్పుడు మన కిడ్స్కి హెల్ప్ చేయాలి. She said, "Mummy, I want to do by myself." So I just left her. She has a vision. రుత్విక్ సో నాటీ. వాళ్ళ మమ్మీ చెప్పింది అస్సలు వినట్లేదు, వాడే పెయింట్ చేసేస్తాడంట. నేను నా ఫ్రెండ్ సూర్య, ప్రశాంత్ ఇంకా పిల్లలు వేస్తుంటుంటే అలా చూస్తున్నాం. ఇట్ వాజ్ సో ఫన్. నవ్వుకుంటూనే ఉన్నాం అనమాట, ఏం క్రియేట్ చేస్తారా అని. ఎందుకంటే అందరు బిగ్ 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 ఆర్టిస్ట్ కాదు కదా మేము ఇంకా. సో లైక్ పిల్లలు ఏదో లైక్ మన సీ what wonders their little hands would make. Yeah, she's putting some birds. That's so clever. We are laughing at them. And you know, our friend Surya June chasing them acting now. And Tanvi showing her painting off. Yeah, and the painting is all done and we click some pictures at the end. Let's watch them.
తెలిసిందేగా పిల్లలు, అప్పటి వరకు ఆపగలిగాము పెయింటింగ్ అయ్యేంత వరకు. సో అవి అయ్యి ఫొటోస్ అయిన తర్వాత వాళ్ళ గేమ్ స్టార్ట్ చేశారనమాట. సో దే లైక్ దిస్ పార్ట్ సో మచ్. అక్కడ తిరుగుతుంది కదా హ్యామ్స్టర్ వీల్, అదన్నా చాలా ఇష్టం వాళ్ళకి. అఫ్కోర్స్ నేను కూడా ఆడేస్తాను అనుకోండి, బట్ ఆ రోజు కొంచెం టైర్డ్ అయ్యి జస్ట్ వీడియోస్ తీస్తున్నాను అనమాట పిల్లలకి. దే ఆర్ సో హ్యాపీలీ ప్లేయింగ్. తన్వి ఈజ్ అలోన్, ఎందుకంటే తియా యొక్క కలిసి ఒక గ్రూప్ అయిపోయారు. తన్వి సింగిల్గా ఉండిపోయింది అనమాట. Tanvi. So this is all about our Mother's Day, guys. It was so much fun on that day, as you all can see in this video. Yeah, next video to malli kaluddam. Until then, stay tuned to my channel. Bye bye. See you all next time. Meet me at the same time the stars